Hello, my dear aspirants. I would like to present some of the previous year questions which were asked Transco, Genco as well as Discoms, particularly from time response analysis. So, my dear friends, time response analysis నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఏ మోడల్ పైన ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాడు, ఏ ఫార్మాట్ లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది మనకి ఈ క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. సో హియర్ వి హ్యావ్ ఎ క్వశ్చన్ విచ్ వాజ్ ఆస్క్డ్ ఇన్ AP Transco 2017. A system shows zero steady state error for step input, finite steady state error for ramp input, and infinite steady state error for parabolic input. Then the system is off. Type 0, type 1, type 2, type 3. My dear friends, ఏం చెప్తుంది క్లియర్గా అంటే ఒక సిస్టమ్ వచ్చేసి స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు క్లియర్గా చూడండి. సో ఫర్ స్టెప్ ఇన్పుట్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? స్టడీ స్టేట్ ఎర్రర్ 0 ఇచ్చాడు. 0 ఇవ్వడం జరిగింది. ఫర్ ర్యాంప్ ఇన్పుట్ స్టడీ స్టేట్ ఎర్రర్ వచ్చి ఫైనైట్ వాల్యూ. అండ్ ఫర్ పారాబోలిక్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు వచ్చేసి ఇన్ఫైనైట్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఇన్ఫైనైట్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఆ సిస్టమ్ ఏమై ఉంటుంది? టైప్ 0నా, టైప్ 1నా, టైప్ 2నా, టైప్ 3నా? మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ గివింగ్ ఏ టేబుల్ హియర్. యూ నీడ్ టు రిమెంబర్ దిస్ టేబుల్. సో క్లియర్లీ టైప్ 0, టైప్ 1, టైప్ అంటే ఈ మూడు సిస్టమ్స్కి మనం స్టెప్, ర్యాంప్, పారాబోలిక్స్ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ ఏంటంటే చూడండి, స్టెప్, ర్యాంప్, పారాబోలిక్. స్టెప్, ర్యాంప్, పారాబోలిక్. చూడండి, మనకి ఓన్లీ డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రమే వస్తాయి కదా. A/1 + k. సో A/k. సో ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ పైన ఉన్నవన్నీ కూడా ఇన్ఫైనైట్స్, మనకి ఇన్ఫైనైట్. ఈ డయాగోనల్ కింద ఉన్న ఎలిమెంట్స్, లోయర్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోస్. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు చూడండి క్లియర్గా మీకు ఏమన్నాడు, ఒక సిస్టమ్కి స్టడీ స్టేట్ చూడండి, స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ 0 అన్నాడు, రైట్. అండ్ సో ఇది టైప్ 1, ఇది టైప్ 1, టైప్ 2, టైప్ 1 అండ్ టైప్ 2 హియర్. టైప్ 1 అండ్ టైప్ 2 చూడండి, స్టడీ స్టేట్ ఎర్రర్ ఏ అంటే చూడండి, స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దేనికి జనరల్గా స్టెప్ ఇన్పుట్ దేనికి 0 అంటే టైప్ 1కి టైప్ 2కి 0గా ఉంది. ఓకే, అంటే అది ఇప్పుడు మనకి స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ టైప్ 0 అవుతుంది అంటే టైప్ 1 కావచ్చు, టైప్ 2 కావచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కావచ్చు. నెక్స్ట్ ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫైనైట్ అన్నాడు. ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫైనైట్ ఉంటుంది. ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇన్ఫైనైట్, ఇక్కడ 0. ఫైనైట్ అంటే ఇది A/1 + k అంటే A/k. అంటే ఇప్పుడు చూడండి, స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు 0 స్టడీ స్టేట్ ఎర్రర్ ఉంది టైప్ 1కి. ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫైనైట్ ఉంది. పారాబోలిక్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇన్ఫైనైట్ ఉంది. అంటే ఇవన్నీ మనకి ఇచ్చిన డేటా అంతా మ్యాచ్ అవుతున్నది ఏంటి? మనకి టైప్ 1 సిస్టమ్. క్లియర్గా చూడండి, క్లియర్గా. సో ఫర్ టైప్ 1 సిస్టమ్, where step input is provided, 0 steady state error. Yes. When ramp input is provided, steady state error is finite. Yes. And when parabolic input is provided, then steady state error is infinite. So ఇక మనకి ఏమవుతుంది? టైప్ 1 సిస్టమ్ అవుతుంది. చాలా సింపుల్గా. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని చూడండి, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను సింపుల్గా. చూడండి, ఇది టైప్ 0, టైప్ 1, టైప్ 2 ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్స్ వచ్చేసి స్టెప్, ర్యాంప్, పారాబోలిక్. ఓన్లీ మనకి డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రమే వస్తాయి. A/1 + k, A/k. అంటే మీరు చూడండి, ఆ స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫైనైట్ స్టడీ స్టేట్ ఎర్రర్ ప్రొడ్యూస్ అవ్వాలంటే అది ఖచ్చితంగా టైప్ 0 అవ్వాలి. ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫైనైట్ స్టడీ స్టేట్ ఎర్రర్ ప్రొడ్యూస్ అవ్వాలంటే అది ఖచ్చితంగా టైప్ 1 సిస్టమ్ అవ్వాలి. పారాబోలిక్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫైనైట్ స్టడీ స్టేట్ ఎర్రర్ ప్రొడ్యూస్ అవ్వాలంటే అది ఖచ్చితంగా టైప్ 2 సిస్టమ్ ఉండాలి. సో ఇప్పుడు ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ పైన అన్ని కూడా మనకి ఇన్ఫైనైట్. నెక్స్ట్ ఈ జీరోస్. సో ఈ విధంగా మీరు అంటే స్టెప్ ఇన్పుట్ ఇస్తే టైప్ 0 సిస్టమ్కి ఇది ఫైనైట్ స్టడీ స్టేట్ ఎర్రర్, టైప్ 1కి 0, టైప్ 2కి 0. ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు టైప్ 0కి ఇన్ఫైనైట్ స్టడీ స్టేట్ ఎర్రర్ అండ్ టైప్ 1కి ఫైనైట్, టైప్ 2కి 0. పారాబోలిక్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు టైప్ 0కి స్టడీ స్టేట్ ఎర్రర్ ఇన్ఫైనైట్, టైప్ 1కి ఇన్ఫైనైట్, టైప్ 2కి మాత్రం A/k. ఈ విధంగా ఈ టేబుల్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం చాలా సింపుల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, వన్ మోర్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ AP SPDCL 2014.
The step response of the system for k is equal to 1 is over damped, critically damped, under damped, undamped. చాలా సింపుల్ సిస్టమ్ ఇక్కడ చూడండి. సో మనకి g of s ఇవ్వడం జరిగింది. g of s is equal to k by s into s plus 2 given unity feedback కాబట్టి given unity feedback system. Unity feedback system కాబట్టి మనకి h of s is equal to ఏంటమ్మా? h of s is equal to 1. సో యాక్చువల్లీ మనకి క్లోజ్డ్ లూప్ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది? క్లోజ్డ్ లూప్ ట్రాన్సాక్షన్ ఇక్కడ c of s by r of s is equal to g of s by 1 plus g of s into h of s. But h of s is equal to 1 కాబట్టి సో మనం h of s తీసుకోవాల్సి ఉంటుంది. h of s 1. సో g of s ఏంటమ్మా? k by s into s plus 2 divided by 1 plus k by s into s plus 2. సో మీరు ఎల్సిఎం ఫైండ్ చేస్తే ఏముంది మనకి? k by s into s plus 2 divided by s into s plus 2 plus k by s into s plus 2. s into s plus 2 gets cancelled. So what about the మనకు characteristic equation కావాలి. I know we got this one here. Closed loop transfer function c of s by r of s. c of s by r of s is equal to ఏంటి మనకి? is equal to k by చూడండి c of s by r of s is equal to k by s into s plus 2 plus k. అండ్ ఇది స్టెప్ రెస్పాన్స్ అని ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి మనకి ఇక్కడ సో లేకపోతే చూడండి. సో మనకి ఇక్కడ జనరల్గా మనం చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఇదంతా చేయకుండా మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకున్నాం. సో క్యారెక్టర్ ఈక్వేషన్ తీసుకుంటే వాట్ అబౌట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇక్కడ 1 plus g of s into h of s is equal to 0. సో 1 plus g of s ఏంటో మనకి k by s into s plus 2 k by s into s plus 2 plus h of s is equal to 1 is equal to 0. Then s into s plus 2 plus k is equal to 0. But if k is equal to 1 అన్నప్పుడు సో k is equal to 1 అని మెన్షన్ చేస్తారు కాబట్టి when k is equal to 1 s into s plus 2 plus 1 is equal to 0. s square plus 2s plus 1 is equal to 0. But it depends. Second order standard ఫంక్షన్ ఏంటి మనకి? సెకండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్ మనకి తెలుసు క్లియర్గా. s square plus 2 zeta omega ns. s square plus 2 zeta omega ns plus omega n square is equal to in s square plus 2s plus 1. ఇప్పుడు చూడండి మనం కంపేర్ చేస్తే omega n square is equal to 1. Omega n square equal to 1 means here omega n is equal to 1 radians per second. Then here s coefficient 2 zeta omega n. 2 zeta omega n must be equal to 2. 2 zeta omega n is equal to 1. So zeta is equal to 1 by 2 omega n. 1 by 2 omega n. Right. So 2 zeta omega n is equal to 2 కదా ఇక్కడ. Sorry. 2 zeta omega n is equal to 2. 2 zeta omega n equal to 2. So zeta is equal to 2 by 2 omega n. 2 cancel. 1 by omega n. 1 by omega n value 1. So 1. Zeta is equal to 1 means here critically damped. మీకు తెలుసు కదా? Zeta is equal to 1 వచ్చి critically damped. Zeta less than 1 అయితే under damped. Zeta greater than 1 అయితే over damped. Zeta is equal to 1 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఇది critically damped system. Critically damped system. Clear? One other question here, this was asked in TS Transcode 2018. The steady state error constants Kp, Kv, Ka of the following system are respectively మనకు given ఏమి ఇవ్వడం జరిగింది? Given g of s is equal to 10 by s into s plus 1 into s plus 5, my dear friends, and h of s is equal to 1 by s. h of s is equal to 1 by s. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి ఇక్కడ మనకి యాక్చువల్గా మనం kp, kv, ka వీటిని మనం స్టడీ స్టేట్ ఎర్రర్ కాన్స్టెంట్స్ అంటాం. We can call them as steady state error constants. Steady state error constants. Kp has got a name, position error constant. Position error constant. Kp ni manam position error constant antam. Next kv vachesi velocity error constant. Velocity error constant. So kp అనేది జనరల్ గా స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ప్రొడ్యూస్ అయ్యే కాన్స్టెంట్. కేబీ అనేది ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు, కేఏ అనేది పారాబోలిక్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు. సో కేఏ ఈజ్ ఈక్వల్ టు కేఏ అని మనం యాక్సలరేషన్
యాక్సలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ అంటాం. యాక్సలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్. మరి వీటి ఫార్ములాస్ ఒకసారి చూస్తే మనం చూడండి, ఇక్కడ ఫార్ములా చూస్తే Kp is equal to limit, see here, Kp is equal to limit s tend to 0 g of s into h of s, and Kv is equal to limit s tend to 0 s into g of s into h of s, and Ka is equal to limit s tend to 0 s square into g of s into h of s. But depends, limit s tend to 0, what is g of s? G of s 10 by s into s plus 1 into s plus 5. 10 by s into s plus 1 into s plus 5 into h of s is 1 by s. h of s 1 by s, right? ఇప్పుడు చూడండి, సో మనం లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, ఏమవుతుందో మనకి క్లియర్గా లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఎనీథింగ్ బై 0, సో 10 by 0 into 0 plus 1 into 0 plus 5 into 0. Finally, here 0 is present in the denominator, will get what here? Infinite. So Kp మనకి infinite వచ్చింది. అదే సమయంలో లిమిట్ s tend to 0 s into g of s వచ్చి 10 by s into s plus 1 into s plus 5 into 1 by s. ఒక s క్యాన్సిల్ అవుతుంది, అయినా కూడా ఇంకొక s present లో ఉంది ఇక్కడ. 10 by 0 plus 1 into 0 plus 5 into 0. Again it is infinite. So Ka is equal to limit s tend to 0 s square into g of s 10 by s into s plus 1 into s plus 5 into 1 by s. So s into s square cancel here. 10 by 0 plus 1 into 0 plus 5. My dear friends, it is equal to 10 by 1 into 5, which is nothing but 2. 10 by 5 is equal to 2. So infinite 2. Unnaya manaki chudandi, infinite. So it is given in option C. Option is the right answer. So to solve this question, first of all, you should remember this expression. Expression for Kp, Kv, Ka. So my dear friends, we can expect this kind of question. Already ఈ format questions మనకు previous ట్రాన్స్కో జెన్కోలో అడిగినవే. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో ప్రతిసారి కూడా కొన్ని మోడల్స్ తోటి, కొన్ని PYQs తోటి మీ ముందుకు వస్తాను. అండ్ వన్ గుడ్ న్యూస్ ఫర్ యూ ఆల్. ఇక్కడ అక్టోబర్ 6th నుంచి మనకు న్యూ ఏఈ అండ్ ఏడబ్ల్యూ బ్యాచ్ హైదరాబాద్ దిల్షుక్ నగర్ వెన్యూలో అండ్ మన తిరుపతి వెన్యూలో న్యూ ఏఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మై డియర్ ఆస్పిరెంట్స్, ఇంకా ఎవరైతే మరి కోచింగ్ తీసుకోవడం కోసం రెడీగా ఉన్నారో ఇమ్మీడియట్గా ఎన్రోల్ చేసుకొని ఆఫ్లైన్ బ్యాచ్లోకి ఎన్రోల్ చేసుకోండి. అదే సమయంలో మనకు లైవ్ క్లాసెస్ కూడా సెపరేట్ బ్యాచ్ ఉంది. సో మీకు అడ్మిషన్ సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేసి మరి అడ్మిషన్ తీసుకోగలరు. అండ్ ఇంకోటి ఏంటంటే JLM నోటిఫికేషన్ త్వరలో రానున్న సంరంభంలో ఇక్కడ మనకి ఏపీ మరియు తెలంగాణలో మనకి JLM ఫ్రెష్ బ్యాచెస్ అక్టోబర్ 6th నుంచి ప్రారంభమవుతున్నాయి. సో ఏపీలో వచ్చేసి తిరుపతి, సాయి మేధా తిరుపతి, అండ్ మనకు తెలంగాణ వచ్చేసి సాయి మేధా దిల్షుక్ నగర్ హైదరాబాద్లో మరి ఫ్రెష్ అండ్ న్యూ JLM బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే ఇంకా వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా అడ్మిషన్ తీసుకోండి. సో అక్టోబర్ 6th న్యూ JLM బ్యాచ్ ఇన్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా అదే 6th ఏపీలో ఏఈ అండ్ ఏడబ్ల్యూ బ్యాచ్, మరి ఆ బ్యాచ్ వచ్చి తిరుపతి మరియు హైదరాబాద్లో స్టార్ట్ అవుతున్నాయి. సో ప్లీజ్ డూ ఎన్రోల్ ఫర్ దోస్ బ్యాచెస్ అండ్ ఫర్ డీటెయిల్స్ డూ కాంటాక్ట్ ద మెన్షన్డ్ నెంబర్ హియర్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. సో సాయి మేధా దిల్షుక్ నగర్, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ.